నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు భుజం నొప్పితో బాధపడుతున్నారా? కండరాలు పట్టేసినట్లు అనిపిస్తోందా? ఎక్కువ బరువు ఎత్తలేకపోతున్నారా? మొదలగు రొటేటర్ కఫ్ టియర్ అండ్ ఆర్థోస్కోపిక్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా. ముందుగా రొటేటర్ కఫ్ అంటే ఏంటి? రొటేటర్ కఫ్ అనేది మన భుజం కీళ్ళలో ఉండే ఒక అత్యంత ముఖ్యమైన స్ట్రక్చర్. అంటే ఈ మాట చెప్పి వెళ్ళిపోతే మన ఆడియన్స్కి అది అర్థం కాదు, కాబట్టి కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు ప్రధానమైన జాయింట్లు రెండు ఉన్నాయి. ఒకటి హిప్ జాయింట్ అంటే తుంటి కీలు అంటాం, రెండు షోల్డర్ జాయింట్ భుజం కీలు. ఈ భుజం కీలు ఏంటి అంటే తుంటి కీలులాగా కాకుండా మనకి దాదాపుగా 180 degrees మూమెంట్ వస్తుంది. కంప్లీట్ వర్టికల్గా కూడా మనం భుజం ఎత్తగలం. సో అది ఎత్తినప్పుడు భుజం కీలు తొలగకుండా భుజం కీలు స్టేబుల్గా ఉండడానికి మనకి లోపల ప్రధానంగా 4 మసిల్స్ ఆర్ కండలు అంటారు, కండరాలు ఇవి ఉంటాయన్నమాట. ఈ 4టిని కలిపి రొటేటర్ కఫ్ అంటారు. ఏంటి ఈ 4 అంటే ముందు భాగంలో ఉండే సబ్స్కాపులారిస్, పై భాగంలో ఉండే సూపరాస్పైనేటస్, వెనక భాగంలో ఉండే ఇన్ఫ్రాస్పైనేటస్ అండ్ టెరిస్ మైనర్. అంటే భుజం కీలు కప్పు ఇలా ఉన్నప్పుడు బాల్ ఇలా ఉంటే ఈ కప్పు నుంచి బాల్కి మొత్తం ఈ 4 మజిల్స్ ఇలా వచ్చి ఇలా అతుక్కుని ఉంటాయి. సో దట్ మనం భుజం పైకి ఎత్తినప్పుడు ఈ 4 కండరాలు ఇలా పట్టి ఉంచి జాయింట్ తొలగకుండా స్టేబుల్గా ఉంచుతాయి. సో మన నిర్మాణంలోనే ఎనాటమీలోనే మొబిలిటీ ఉంటుంది, అట్ ది సేమ్ స్టెబిలిటీ ఉంటుంది. ఇది పాసిబుల్ అవడానికి గల కారణం ప్రధానంగా రొటేటర్ కఫ్. అది చాలా చాలా ముఖ్యం మన దైనందిన జీవితంలో రొటేటర్ కఫ్. సో రొటేటర్ కఫ్ అంటే ఈ 4 కండరాలని కలిపి చెప్పే ఒక షీట్ ఆఫ్ మజిల్ టెండాన్ ఏమంటామంటే రొటేటర్ కఫ్ అంటాం. ఓకే, మన డే టు డే లైఫ్లో రొటేటర్ కఫ్ ఇంపార్టెన్స్ ఏంటి డాక్టర్? రొటేటర్ కఫ్ ఇందాక నేను చెప్పినట్టు భుజం కీలుని స్టేబుల్గా ఉంచుతూనే మొబిలిటీ కూడా ఇస్తుంది. ఒక ఉదాహరణ తీసుకుంటానమ్మా మీకు అర్థమయ్యేటట్టుగా. ఇందాక నేను చెప్పినట్టు కప్ ఇలా ఉంటుంది, బాల్ ఇలా ఉంటుంది. ఈ రొటేటర్ కఫ్ పైనుంచి ఇలా పట్టుకోకుండా ఉంటే మనం చెయ్యి పైకెత్తినప్పుడల్లా ఈ జాయింట్ యొక్క బాల్ సాకెట్లో కిందకి జారిపోతూ ఉండాలి. అలా జారకుండా ఇలా పట్టుకొని ఉంచుతుంది, సస్పెండ్ చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే పైనుంచి. సో ఈ 4 మజిల్స్ రొటేటర్ కఫ్ రూపంలో బాల్ని 4 వైపులా పట్టి పైనుంచి సస్పెండ్ చేసి స్టేబుల్గా ఉంచుతుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్టెబిలిటీ టు ద జాయింట్, నెంబర్ 1. నెంబర్ 2, ఈ 4 మజిల్స్ మనకేం చేస్తాయంటే భుజాన్ని అన్ని డైరెక్షన్స్లోనూ మూమెంట్ చేయిస్తాయి. ఉదాహరణకి మనం చెయ్యి వెనక్కి ఇలా తిప్పాలనుకోండి, ఈ ఫ్రంట్ భాగంలో ఉండే సబ్స్కాపులారిస్ మజిల్ ఇంపార్టెంట్. చెయ్యి పైకి ఎత్తాలంటే మనం రోజువారీ కొన్ని వందల వేల సార్లు చేయి పైకి ఎత్తుతుంటాం. ఇలా క్యాజువల్గా ఎత్తేసినప్పుడు ఈ సూపరాస్పైనేటస్ మజిల్ ఏదైతే ఉందో అది ఇనిషియేట్ చేస్తుంది ఈ అబ్డక్షన్ని. అలానే చెయ్యి బయటికి తిప్పి పైనుంచి వస్తువు తీసుకోవాలన్నా వెనక నుంచి వస్తువు తీసుకోవాలన్నా ఈ వెనకాల ఉండే ఇన్ఫ్రాస్పైనేటస్ మజిల్ ఉంటుంది. సో మనకి షోల్డర్ జాయింట్ స్టెబిలిటీకి రొటేటర్ కఫ్ ఎంత ఇంపార్టెంటో జాయింట్ని స్టేబుల్గా ఉంచుతూనే అన్ని డైరెక్షన్స్లోనూ వెనక్కి కావచ్చు, పైకి కావచ్చు, లోపలికి కావచ్చు, వెనక్కి కావచ్చు, ఇలా అన్ని డైరెక్షన్స్లోనూ మనకి ఇలా తిప్పి హెల్ప్ చేసేది ఈ రొటేటర్ కఫ్ షీట్. సో ఇది లేని రోజున ఏం జరుగుతుంది అంటే జాయింట్ యొక్క స్టెబిలిటీ పోతుంది, జాయింట్ యొక్క మొబిలిటీ కూడా దెబ్బతింటుంది. అందుకని మన రోజువారీ కార్యక్రమాల్లో మనకి తెలియకుండా కొన్ని వందల సార్లు మనం ఈ మూమెంట్స్ అన్నీ మనం చేస్తూనే ఉంటాం. దానికి ఇది చాలా ప్రధానంగా ఉపయోగపడుతుంది షోల్డర్ జాయింట్కి ఈ రొటేటర్ కఫ్ అనేది. ఓకే, అలాగే డాక్టర్ రొటేటర్ కఫ్ ఇంజురీస్ ఎలా జరుగుతాయి, ఎవరిలో జరుగుతాయి? ఓకే, ఒకే ప్రశ్న మీరు 2 అడిగారు. ఎవరిలో జరుగుతాయి, ఎలా జరుగుతాయి? ఎవరిలో అనే దానికి సమాధానం చెప్పాల్సి వస్తే ఏ వయసులో ఉన్నా జరగచ్చమ్మా. అడాలసెంట్ ఏజ్ నుంచి స్పోర్ట్స్ ఇంజరీ, స్పోర్ట్స్ ఆడే యంగ్ అడల్ట్స్, పెద్దవాళ్ళైన 50 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళలోనూ 60 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళలోనూ కూడా ఇలా ఏ ఏజ్ గ్రూప్లోనైనా కూడా ఈ రొటేటర్ కఫ్ టేర్ అవటము, ఇంజురీ అవటము జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో ఒక్కొక్క ఏజ్ గ్రూప్ నేను చెప్తాను. అది ఎందుకు జరుగుతుంది చెప్పడానికి. అడాలసెంట్స్ అంటే చిన్నపిల్లలు, దాదాపుగా 14 నుంచి 20 ఏళ్ళ వాళ్ళు, వీళ్ళలో ఎక్కువగా వీళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు.
అలానే యంగ్ అడల్ట్స్ కూడా చాలామంది గేమ్స్ ఆడుతూ ఉంటారు. కామన్ గేమ్స్ మనం తీసుకునేటట్టయితే ఈ రోజున మనం చూస్తున్నాం క్రికెట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోర్ కామన్ గేమ్స్. ఈ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు, లేకపోతే మీడియం పేస్ చేస్తుంటారు. షోల్డర్ని ఇలా క్రమ పద్ధతిలో బయటికి తీసుకుని బౌలింగ్ చేసే యాక్షన్ తీసుకున్నప్పుడు ఈ మజిల్ సరిగ్గా వాళ్ళు ఆ త్రో సరిగ్గా లేకపోతే రిపీటెడ్ ఫ్రిక్షన్ మూమెంట్ వలన, అంటే ఈ గూడు బోని అక్రోమియన్కి షోల్డర్ బాల్ అంటే హెడ్ ఆఫ్ హ్యూమరస్కి మధ్య సరైన ప్రాపర్ మూమెంట్ లేకపోతే, అంటే త్రో సరిగ్గా లేకపోయినప్పుడు ఈ కఫ్ అనేది ఇంపింజ్ అయి టేర్ అవుతుంది. అది కామన్ స్పోర్ట్స్ ఇంజరీస్ నెంబర్ 1. తర్వాత మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడా వెన్ ద షోల్డర్ ఈజ్ ఇంజర్డ్, ఇట్ కెన్ బి డైరెక్ట్ ఇంజరీ ఆర్ ఇండైరెక్ట్ ఇంజరీ. దానిలో కూడా మనకి రొటేటర్ కఫ్ టేర్ అవటం చూస్తుంటాం. ఇంకా మూడోది వచ్చేప్పటికి పెద్దవాళ్లలో, ముసలి వాళ్ళల్లో డీజనరేటివ్ టేర్స్ అని జరుగుతాయి. ఏంటి డీజనరేటివ్ టేర్స్ అంటే, ఎలా అయితే మన జాయింట్లో మన శరీరంలో అన్ని జాయింట్లో అరుగుదల వస్తుందో అలాగా భుజంకీలు కూడా అరుగుతుంది. ఆ అరుగుదల వలన ఏమవుతుందంటే ఈ రొటేటర్ కఫ్ అనేది హెడ్ ఆఫ్ ది హ్యూమరస్ అంటే బాల్ ఆఫ్ ది షోల్డర్ జాయింట్కి, యాక్రోమియన్ అంటే గూడు బోన్ అంటాం, ఈ రెండింటికి మధ్య రిపీటెడ్గా ఫ్రిక్షనల్ మూమెంట్ వలన నలుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎట్రిషన్ ఇంజరీ అంటారు. నెమ్మదిగా క్రమంగా ఇప్పుడు పెద్దవాళ్ళు వస్తుంటారు, చెప్తుంటారు, డాక్టర్ గారు నొప్పిగా ఉంది. ఆ నొప్పి అనేది ఈ షోల్డర్ జాయింట్లో రొటేటర్ కఫ్ ఎట్రిషన్ ఇంజరీ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళలా దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకో, మా ఓవర్ హెడ్ థ్రేడ్ వస్తున్నప్పుడు గబుక్కున ఏదో ఒక రోజు కండ పూర్తిగా తెగుతుంది. తెగినప్పుడు అది డీజనరేటివ్ టేర్. వాళ్ళలో క్వాలిటీ ఆఫ్ ది టేర్ కూడా చాలా బ్యాడ్గా ఉంటుంది. సో ఏ ఏజ్ గ్రూప్ తీసుకున్న యంగ్ అడల్ట్స్, అడాలసెంట్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎవరిలో ఉన్న ఈ 3 కారణాల వల్ల, స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కావచ్చు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఫ్రాంక్ ట్రామా ఒకసారి పడుతుంటాం, ఆ పడ్డం వలన అంటే ఓవర్ హెడ్ అబ్డక్షన్లో పడుతుంటాం, దానివల్ల కావచ్చు, తర్వాత పెద్దవాళ్లలో వచ్చే ఈ డిజనరేటివ్ టేర్స్ కావచ్చు. ఇలా అనేక కారణాల వల్ల మనకి ఈ రొటేటర్ కఫ్ టేర్ ఇంజరీస్ అవటం కామన్గా చూస్తూనే ఉంటాం అమ్మా మనం. ఓకే, అలాగే డాక్టర్, రొటేటర్ కఫ్ ఈ ఇంజురీస్ కానీ దెబ్బతిన్న వాళ్ళకి సిమ్టమ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి? యా, ఎక్యూట్ టేర్ అంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్లో కానీ, లేకపోతే మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్లో కానీ, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ, ఏమైనా దెబ్బ తగలటం వల్ల కానీ, వీటిల్లో కండ తెగినప్పుడు ఫస్ట్ సిమ్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ చెయ్యి విపరీతంగా నొప్పి చేస్తుంది. భుజం దగ్గర చెయ్యి పైకెత్తలేకపోతారు, చెయ్యి మూమెంటు బాగా నొప్పి చేస్తుంది. ఇది ఎక్యూట్ ఇంజరీస్లో. అదే పెద్దవాళ్లలోనూ ముసలి వాళ్ళల్లోనూ ఎట్రిషన్ ఇంజరీసు, డిజనరేటివ్ టేర్స్ వలన ఏంటంటే ప్రధానంగా వాళ్ళకి ఇక్కడ కాదమ్మా నొప్పి, ఇక్కడ సలుపుతుంది, మెయిన్గా ఈ భాగంలో సలుపుతుంది. చాలామంది వచ్చి అంటారు, డాక్టర్ గారు నాకు ఇక్కడ నొప్పిగా ఉంది డాక్టర్ గారు అంట. కానీ ప్రాబ్లం ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఎందుకు అలా ఉంటుందంటే, ఎప్పుడైతే ఈ రొటేటర్ కఫ్ వీక్ అయిపోతుందో మజిల్ మూమెంట్ అంతా ఎత్తాలి అంటే ఈ డెల్టాయిడ్ తీసుకుంటుంది, ఈ బయట కండర్ తీసుకుంటుంది. దానివల్ల చాలామందికి ఇక్కడ నొప్పి వస్తుంది. సో ప్రధానంగా నొప్పి, చెయ్యి పైకెత్తలేకపోవటం, దెబ్బ తగిలిన చెయ్యికి పైకెత్తలేకపోవటం. అదే ఈ చేత్తో పట్టుకుంటే దెబ్బ తగిలిన చెయ్యిని మామూలు చేత్తో పట్టుకుని ఎత్తచ్చు, అలా ఎత్తగలుగుతారు. కానీ వాళ్ళు ఎత్తలేరు. ఆ ఎక్యూట్ పెయిన్ ఒక 2-3 వారాల్లో నొప్పి తగ్గిన తర్వాత చాలామంది చెయ్యి ఎత్తమంటే చెయ్యి ఎత్తుతాను డాక్టర్ గారు అంటారు, కానీ ఇది ఎత్తారమ్మా, ఇది ఎత్తుతారు, ఇలా ఎత్తుతారు. ఇలా మామూలుగా చెయ్యి ఎత్తడానికి ప్రయత్నం చేయకుండా ఇలా ఎత్తడం ప్రయత్నం చేస్తారు. అంటే ఈ కండ వాడతారు, ఈ కండ వాడకుండా. సో ఇది వాళ్ళకి తెలియకుండా అలవాటు చేసేసుకుంటారు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో, పెద్దవాళ్ళలో జుట్టు ముడి వేసుకోవాలన్నా, హెయిర్ టై చేసుకోవాలన్నా ఈ చాలా ఇబ్బంది పడతారు. ఇదొక సిమ్టమ్ వాళ్ళలో. డాక్టర్ గారు చెయ్యి పైకెత్తి నేను జుట్టు ముడేసుకోలేకపోతున్నానని కంప్లైంట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు పెద్దవాళ్ళలో. ఆ తర్వాత చెయ్యి కొంతమందిలో బిగదీసుకుపోతుంది, అసలు చెయ్యి మూమెంటే ఉండదు. చెయ్యి పైకెత్తడానికి కానీ, ఎట్లా చేయటం కానీ అసలు వాళ్ళు ఎత్తనే లేకపోతారు. సో నొప్పి కావచ్చు, చెయ్యి బిగదీసుకుపోవటం కావచ్చు, చెయ్యి ఎత్తలేకపోవటం కావచ్చు. ఆ తర్వాత డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పక్కనున్న వస్తువు అందుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు, చెయ్యి తిప్పలేక. ఇలా వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ ఎఫెక్ట్ అవుతాయి. ఇలా అనేక రకాలుగా ఈ రొటేటర్ కఫ్ టేర్ అయిన వాళ్ళు మనకి ప్రజెంట్ అవుతారు. ఓకే, ఆ దెబ్బ తగిలిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్తో మీరు ఏ విధంగా డయాగ్నోసిస్ చేసి, అంటే ఏ టెస్ట్లు చేస్తారు డాక్టర్? మొట్టమొదటిగా ఈ సిమ్టమ్స్ చెప్పిన వాళ్ళు ఈ హిస్టరీ, దెబ్బ తగిలిన
లేకపోతే స్పోర్ట్స్లో ఏమైనా గాయాలైనా, లేకపోతే ఇంకే కారణాల వలన, ఇలా అనేక కారణాలతో వాళ్ళు వచ్చినప్పుడు ఆ హిస్టరీ తీసుకున్నప్పుడు ముందు భుజాన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేయాలమ్మా. ఎగ్జామిన్ చేయడం అంటే ఏదో పట్టుకొని చుట్టం కాదు. ఇందులో ఏం చేస్తాము అంటే 2 భుజాలని పూర్తిగా ఎక్స్పోజ్ చేసి ముందు భాగం నుంచి, పక్క భాగం నుంచి, వెనక భాగం నుంచి ఇలా అన్ని వైపుల నుంచి ముందు చూస్తాం. ప్రధానంగా చూసేది ఏంటి అంటే వీళ్ళల్లో కండ ఎంతవరకు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి మామూలుగా ఈ కాంటూర్ అంటారు కదా, ఈ కాంటూర్ పోతుంది వాళ్ళలో. ఎక్కువ రోజులు అయి దెబ్బ తగిలిన వాళ్ళలో ఈ భుజం రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ పోయి ఫ్లాట్ అయిపోతుంది. ఇది ఒక సిమ్టమ్, సైన్ మాకు కనపడుతుంది చూడంగానే. అందుకని దీన్ని అంటే నార్మల్ బోన్ని, నార్మల్ భుజాన్ని, ఎఫెక్ట్ అయిన భుజాన్ని రెండింటినీ మేము ఎగ్జామిన్ చేయాలి. ముందు భుజం అంతా లొట్ట అయిపోతుంది, వెనక భుజాన్ని కండంతా లొట్ట అయిపోతుంది. చెయ్యి పైకెత్తమంటే ఇలా ఎత్తుతారు, ఇందాక నేను చెప్పినట్టు ఇలా ఎత్తలేరు వాళ్ళు. సో ఇది రెండోది. ఇలా అనేక రకాల క్లినికల్ టెస్టులు చేస్తాం. ఏ మజిల్ ఎఫెక్ట్ అయింది, ఏ టెండాన్ టేర్ అయింది, ఇవన్నీ ఒక పూర్తి అవగాహనకు వచ్చేస్తాం క్లినికల్ ఎగ్జామినేషన్లోనే. వచ్చిన తర్వాత దీన్ని ఎక్స్రేలో 100కు 100% నార్మల్గా ఉంటుంది. సో పేషెంట్ ఏమో చెయ్యి నొప్పిగా ఉంది, చెయ్యెత్తలేకపోతున్నా అన్నారు, ఎక్స్రే చూస్తే నార్మల్గా ఉంది. ఇదేంటని చాలామంది అడుగుతారు. అప్పుడు చెప్తాం బోన్స్ ఎంతవరకు ఏమైనా ఎఫెక్ట్ అయినా తెలుసుకోవడానికి మాకు ఎక్స్రే తప్ప మజిల్కి టెండాన్కి కనపడదు. అందుకని నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్, రియల్ టైం అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయిస్తాం. అందులో మాకు ఏమేమి మజిల్స్ ఎఫెక్ట్ అయినాయో దాదాపుగా 90-100% వచ్చేస్తుంది. దాని తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ ఎంఆర్ఐ కానీ, ఎంఆర్ ఆర్థ్రోగ్రామ్ కానీ చేస్తాం. ఏంటి డిఫరెన్స్ డాక్టర్ గారు? ఎంఆర్ఐకి ఎంఆర్ ఆర్థ్రోగ్రామ్లో ఏం చేస్తామంటే, ఎంఆర్ఐ అంటే మామూలుగా అందరికీ తెలుసు, అదొక స్క్రీనింగ్ స్కాన్ టెస్ట్. ఎంఆర్ఐ మిషన్లో పేషెంట్ పంపించి చూస్తాం ఆ భుజం వరకు. ఎంఆర్ఐ ఆర్థ్రోగ్రామ్లో ఏం చేస్తాము అంటే ఒక చిన్న ఇంజెక్షన్, డైనిక్ ఇంజెక్ట్ చేస్తాం. ఎక్కడెక్కడైతే కండ తెగిందో అక్కడక్కడల్లా, ఇప్పుడు మనకి ఒక గ్లాస్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే ముగ్గు వేస్తే ఎలా అయితే కనపడుతుందో అలాగా ఈ డై అక్కడక్కడ వెళ్ళి కూర్చుంటుంది. సో ఏ మజిల్ ఎంత టేర్ అయింది, దాని క్వాలిటీ ఎలా ఉంది, టేర్ అయిన టెండాను ఎంత రిట్రాక్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కుట్టే చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండాల్సిన టేరు టెండాను టేర్ అయిపోయేటప్పటికి ఇట్ విల్ రిట్రాక్ట్, ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఎంత రిట్రాక్ట్ అయింది, ఇట్ విల్ స్పీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ millimeters. These many millimeters the tendon is retracted. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ట్రీట్మెంట్ ప్లాన్లో ఉపయోగపడుతుంది. అంటే ఎంఆర్ఐలో ప్రధానంగా మాకు తెలిసేవి ఏంటి అంటే వాట్ ఆర్ ద టెండాన్స్ దట్ ఆర్ టాన్, ఎన్ని కండలు తెగినాయి, 4 తెగింది, ఏ కాన్ఫిగరేషన్లో తెగింది, దాని క్వాలిటీ ఎలా ఉంది, ఎంత రిట్రాక్ట్ అయింది, ఈజ్ ఇట్ రిపేరబుల్ ఆర్ ఇర్రిపేరబుల్. సో ఇన్ని రకాలవన్నీ మనకి ఎంఆర్ ఆర్థ్రోగ్రామ్లో వస్తుంది. సో ఇలా ఫేజ్ వైజ్గా ఒక పేషెంట్ వచ్చినప్పుడు ముందు పేషెంట్ని క్లినికల్ ఎగ్జామిన్ చేస్తాము, తర్వాత ఎక్స్రే తీస్తాము బోన్ ఎఫెక్ట్ కాలేదని తెలుసుకోవడానికి, ఆ తర్వాత అల్ట్రాసౌండ్ తీస్తాము, తర్వాత ఎంఆర్ఐ తీస్తాము, అవసరాన్ని బట్టి ఎంఆర్ ఆర్థ్రోగ్రామ్ కూడా చెప్తాము. ఇలా ఫేజ్ వైజ్గా పెంచుకుంటూ పోయి అవసరాన్ని బట్టి ఏ టెస్ట్ ఆ పేషెంట్కి రిలవెంట్ అనేది అసెస్ చేసుకుని ఆ పేషెంట్ టెస్ట్ చేస్తాం. ఇలా డయాగ్నోసిస్ ఉంటుంది. ఓకే, ఇది డయాగ్నోస్ చేశాక చికిత్సా విధానం అనేది ఏ విధంగా ఉంటుంది డాక్టర్? రైట్, ఒక్కసారి పేషెంట్ రొటేటర్ కఫ్ టేర్ అయిందా లేకపోతే టేర్ అవ్వడానికి సిద్ధంగా ఉందా, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్. టేర్ అయిన దానిలో మళ్ళీ 2 రకాలు. ఇజ్ ఇట్ ఏ కంప్లీట్ టేర్ ఆర్ ఏ పార్షియల్ టేర్? పార్షియల్ టేర్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఇఫ్ దిస్ ఈజ్ ద టోటల్ థిక్నెస్, ఇంత థిక్నెస్ ఉందనుకుంటాను, 1 సైడే తెగచ్చు, పూర్తిగా కట్ అవ్వకపోవచ్చు, దాన్ని మేము పార్షియల్ టైర్ అంటాం. ఇటు సైడ్ అయితే కనుక జాయింట్ ఆర్టికులర్ సైడ్ అంటాం, పై భాగంలో అయితే దాన్ని బర్సల్ టైర్ అంటాం. ఇలా ఎక్కడ ఉంది అనేది మేము ముందా ఎంఆర్ఐ ద్వారా తెలుసుకోగలమని చెప్పాం కదా. ఇది పార్షియల్ టైర్ అయ్యి పూర్తిగా తెగకుండా ఇంకా క్వాలిటీ బాగుంది, పేషెంట్ క్లినికల్గా పూర్తిగా ఎఫెక్ట్ అవ్వలేదు అనుకున్నప్పుడు పేషెంట్కి ముందు ఆ టేర్ టెంపరీగా రిలాక్స్ అవ్వడానికి ఇమ్మొబిలైజర్ ఇస్తాం. అంటే చెయ్యి ఎత్తద్దండి, చెయ్యి ఇలా పెట్టుకుని ఒక 2 వారాలు ఉండండి, నొప్పి తగ్గడానికి ఎనాల్సిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషను, ఎన్ఎస్ఐడ్స్ ఇలా ఇచ్చుకుంటూ పోయి కొంచెం పెయిన్ తగ్గింది, బాగుంది అన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ క్రమక్రమంగా మూమెంట్ ఇవ్వడం మొదలు పెడతాం. ఏ మూమెంట్లో వాళ్ళకి నొప్పి వస్తుందో ఆ మూమెంట్ని అవాయిడ్ చేయాలి వాళ్ళు.
కామన్ ఈజ్ ఓవర్ హెడ్ త్రో మూమెంట్ అమ్మా. ఓవర్ హెడ్ త్రో మూమెంట్ చెయ్యి పైకెత్తి చేసే మూమెంట్లు చేయొద్దు, ఇది చెప్తాం. ఇది నెంబర్ 1. దీన్ని కాల్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. కొద్ది మందిలో ఏంటి అంటే కండ తెగుతుంది కానీ పూర్తిగా అంటే ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాసివ్ టేర్. వాళ్ళల్లో ఎక్కడ ఉంది ప్రాబ్లం అనేది అసెస్ చేసుకొని కీహోల్ ద్వారా ఆర్థ్రోస్కోపీ ద్వారా ఎంతవరకు తెగిందో దానికి చిన్న సూచర్ యాంకర్ అని చెప్పి ఒక స్పెషలైజ్డ్ ఇంప్లాంట్ ఉంటుంది, బోన్ లోపలికి యాంకర్ వెళ్ళిపోతుంది, దానికి ఉన్న థ్రెడ్స్ ద్వారా ఆ చిన్న టేర్ని రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే. మ్యాసివ్ టేర్స్ అవుతాయి, పెద్ద పెద్ద టేర్స్ అవుతాయి, అంటే కంప్లీట్ టేర్స్ అవుతాయి, అంటే మొత్తం ఎంటైర్ సూపరాస్పైనరిస్ కావచ్చు, సబ్స్కాపులరిస్ కావచ్చు, అలా కాంబినేషన్స్లో తెగుతాయి. ఈ కాంబినేషన్లో తగినప్పుడు దీనికి 100% సర్జరీ చేయాలి. ఆ భుజాన్ని అలా తెగడానికి గల కారణాన్ని విశ్లేషించాలి. అలా తెగిందంటే దెబ్బ తగలటమే కాకుండా దానికి తగ్గ ప్రాబ్లం లోపల డిజనరేషన్ ఉందన్నమాట. సో సబాక్రమల్ డికంప్రెషన్ అని చేస్తాం, అంటే గూడు బోన్ కింద గ్యాప్ క్రియేట్ చేస్తాం, వి క్రియేట్ ఎ బోన్. ఇదంతా కీహోల్ ద్వారా చేసే సర్జరీ, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటాం. సో సబాక్రమల్ డికంప్రెషన్ చేసి ఎక్కడి వరకైతే కండ తెగిందో దాన్ని మళ్ళీ తిరిగి బోనుకు కుట్టినప్పుడు అది హీల్ అవ్వడానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి జాయింట్ లోపల. సో దాన్ని క్రియేట్ చేసి దాన్ని నెమ్మదిగా టేర్ అయిన టెండాన్ని మొబిలైజ్ చేస్తాం. మొబిలైజ్ చేసి దాన్ని రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి, సింగిల్ రూట్ టెక్నిక్, డబుల్ రూట్ టెక్నిక్, ట్రాన్స్యాసిస్ టెక్నిక్, ఇవన్నీ కూడా ఏంటంటే సర్జికల్ మెథడ్స్. దిస్ ఆల్ టెక్నికల్ టర్మ్స్, అందుకని నేను మన ఆడియన్స్కి కామన్ పీపుల్ కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. సో ఇలా రకరకాల టెక్నిక్లు ఏది ఆ పేషెంట్కి సూచన బెనిఫిట్ ఇస్తుంది అనేది మేము అసెస్ చేసుకొని, అంటే ఏ తర్వాత చెప్పేది ఏమంటే తిరిగి తెగిపోయిన కండ, ఇక్కడ తెగిపోయిన దాన్ని తిరిగి తీసుకొచ్చి ఇక్కడ కొడతాం. తిరిగి అది మొత్తం బోన్ మీదకి వచ్చి కూర్చొని ఏదైతే మనకి ఒరిజినల్ అనాటమీ ఉందో, నిర్మాణం ఉందో, దాన్ని తిరిగి మేము కంప్లీట్గా రిక్రియేట్ చేస్తాం. రిక్రియేట్ చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీస్ యాజ్ ఆన్ టుడే ఇన్ ఆర్థోపెడిక్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్. సో దిస్ ఈజ్ ఎ వెరీ కామన్ సర్జరీ టూ. ఇది రెగ్యులర్గా చేస్తాం. చేస్తూ దాన్ని డబుల్ రూట్ టెక్నిక్, కామన్గా వాడేది డబుల్ రూట్ టెక్నిక్ వాడి తద్వారా తెగిపోయిన కండని తిరిగి మొత్తం తీసుకొచ్చి కొట్టడం జరుగుతుంది. దీన్ని దాటి కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళల్లో కండ క్వాలిటీ బాగుండదు. ఫర్ ఎగ్జాంపుల్ 70 ఏళ్ళు దాటిన వాళ్ళలో కండ పూర్తిగా నలిగిపోతుంది, డిజనరేషన్ వచ్చేస్తుంది, ఎట్రిషన్ వచ్చేస్తుంది. అంటే మీకు అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్పాలంటే ఒక గుడ్డ కట్ చేసి కుట్టడం ఈజీ, అదే గుడ్డ బాగా నానిపోయి చీకిపోయి తెగిపోయింది అనుకోమ్మా, అది కుట్టడం కష్టం. అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు సుపీరియర్ క్యాప్సులర్ రిపేర్ అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్తో కానీ లేకపోతే మన థైలోనే తీసిన టెన్సార్ ఫేషియాలేటా అని చెప్పి ఇక్కడి నుంచి కండ తీసుకుంటాం, దాన్ని కొట్టడం జరుగుతుంది. వాళ్ళలో కొంతమందిలో అది కూడా పాసిబుల్ కాదు. అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే వేరే చోట నుంచి ఇక్కడ లాటిసిమస్ డార్సైన్ కానీ పెక్టోరల్స్ మేజర్ కానీ ఈ టెండాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏదైతే రొటేటర్ కఫ్లో ఎక్కడైతే ఉందో దాని ప్లేస్లో వీటిని పెడతాం. హై డిమాండ్ పాపులేషన్లో కొన్ని మోడరేట్ యంగ్ అడల్ట్స్ వాళ్ళలో, అంటే 30-40 ఏళ్ళ వాళ్ళలో. అదే పేషెంట్ కనుక ఏ 65-70 ఏళ్ళు వాళ్ళకి చెయ్యి అసలు వాడకమే లేదు, చెయ్యి విపరీతంగా నొప్పి ఉంది, కండ కొట్టడానికి అనుకూలంగా లేదు, మరి ఏం చేయాలి అలాంటప్పుడు అనదర్ అడ్వాన్స్డ్ సర్జరీ కాల్డ్ రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్. అసలు షోల్డర్ రిప్లేస్మెంట్ అంటే బహుశా రిప్లేస్మెంట్ మీకు అర్థమై ఉండొచ్చు, కప్పు బాలు మారుస్తాం, కానీ వీటిల్లో రివర్స్ షోల్డర్ అంటాం. అంటే ఏం చేస్తాము, కప్పు ప్లేస్లో బాల్ పెడతాము, బాల్ ప్లేస్లో కప్పు పెడతాం, రివర్స్ చేస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రైన్డ్ జాయింట్ రిప్లేస్మెంట్. దానివల్ల ఏమవుతుందంటే మనకి కఫ్ యొక్క అవసరం రెండు పోతాయి. సో ఇలాంటివి చేస్తాం. అంటే ఏ రకమైన ప్రాబ్లము, పేషెంట్ యొక్క అవసరం ఏంటి, టేర్ క్వాలిటీ ఏంటి, రొటేటర్ కఫ్ క్వాలిటీ ఎలా ఉంది, డ్యూరేషన్ ఏంటి, ఇలా మల్టిపుల్ వేరియబుల్స్ని మనం కన్సిడర్ చేయాలి ఒక ట్రీట్మెంట్ ఆఫర్ చేసే ముందు. అలా చేసిన తర్వాత వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళ నీడ్స్ని మనం వెళ్ళాలి. అది అర్థమైన తర్వాత పేషెంట్కి ఎస్ ఇది అవసరం మీకు అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళది అర్థం చేసుకుంటే దాన్ని మనం వాళ్ళకి పేషెంట్కి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో సింపుల్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ నుంచి రొటేటర్ కఫ్ రిపేరు, సుపీరియర్ క్యాప్సులర్ రిపేరు, టెండాన్ ట్రాన్స్ఫర్సు, అండ్ ఇఫ్ నెసెసరీ వి గో ఫర్ రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్. సో ఇన్ని సర్జరీస్
ఇన్ని చికిత్సా విధానాలు ఒక్క రొటేటర్ కఫ్కి మనకు ఉన్నాయి. సో ఏది అవసరం అనేది అసెస్ చేయాల్సిన బాధ్యత క్లినీషియన్గా డాక్టర్స్. ఓకే, మళ్ళీ నార్మల్గా వాళ్ళు డే టు డే లైఫ్లో నార్మల్గానే ఉంటుందా డాక్టర్? అమ్మ 90% నార్మల్సీ వచ్చేస్తుంది. ఓకే, ఎందుకు 90% అనే మాట వాడానంటే లోపల ఉన్న కండ క్వాలిటీ ఎంత తెగింది, నేను చెప్పాను రొటేటర్ కఫ్ క్వాలిటీ ఏంటి, టేర్ ప్యాటర్న్ ఏంటి, రిపేరబిలిటీ, రిపేర్డ్ క్వాలిటీ ఆఫ్ ది బోన్. ఇప్పుడు నేను బోన్ని టెండాన్ తెచ్చి బోన్ కుట్టినప్పుడు టెండాన్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో బోన్ క్వాలిటీ కూడా ఎంత ఇంపార్టెంట్. సో ఇన్ని వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతుంది. సో 90% వాళ్ళు నార్మల్సీకి వచ్చేస్తారు. పెద్ద ఏజ్ గ్రూప్లో అంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో 100% రాకపోయినా వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో ఏ రకమైన ఇబ్బంది లేకుండా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు దే కెన్ కూమ్ దేర్ హెయిర్, దోస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ఓవర్ హెడ్ యాక్టివిటీస్ దే కెన్ 100% డూ ఇట్. ఓకే ఓకే, మీరు చెప్పినట్టు సర్జరీ చేసుకున్న తర్వాత పోస్ట్ సర్జరీలో ఏమైనా ఫిజియోథెరపీ చేయించుకోవాలా? వాటి విధానాలు ఏ విధంగా ఉంటాయి? ఫిజియోథెరపీ అనేది ఈ చికిత్సా విభాగంలోనే ఒక పార్ట్ అమ్మ. రొటేటర్ కఫ్ రిపేర్ చేయటం కానీ, సర్జరీ చేయటం కానీ, నాన్ సర్జికల్ మెథడ్స్ ఏవైతున్నాయో అవన్నీ చేయటం అనేది ఒక ఎత్తు. మేము ఎంత టెక్నికల్గా విత్ హైలీ స్కిల్డ్ ప్యాటర్న్ ఏదైతే డెలివరీ చేస్తామో అది తిరిగి నార్మల్సీకి రావడానికి ఫిజియోథెరపిస్ట్ యొక్క రోల్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం చేస్తాం న్యాచురలీ కీ హోల్ సర్జరీ చేసినా, ఓపెన్ సర్జరీ చేసినా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పెయిన్ మేనేజ్మెంట్. ఆపరేషన్ తర్వాత మొదటి 4-5 రోజులు పెయిన్ ఉంటుంది. సో పెయిన్ మేనేజ్మెంట్ మా అనస్థెటిస్ట్ విల్ టేక్ కేర్. పెయిన్ కొంచెం తగ్గుతోంది అని అనుకున్నప్పుడు ఫస్ట్ చేసే ఫేజ్ ఏంటంటే షోల్డర్ మొబిలైజేషన్. ముందు భుజం బిగదీసుకుపోకుండా వీ హ్యావ్ టు డూ మూమెంట్. సో వాట్ ద కామన్ ఫస్ట్ మూమెంట్ ఇస్ పెండులమ్ ఎక్సర్సైజ్. బాడీ పక్కన చెయ్యి ఇలా కదిలిస్తాం, ఆ తర్వాత చెయ్యి మూమెంట్ చేస్తాం, చెయ్యి అన్ని డైరెక్షన్స్లోనూ మొబిలైజేషన్ చేస్తాం. ఈ ఫేజ్ మొదటి 3 వారాలు ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ షోల్డర్ మొబిలైజేషన్ ఫేజ్. ఇది సూపర్వైజ్డ్గా ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి అవసరమైనప్పుడు ఇందాక మీతో మాట్లాడుతూ మజిల్ ఎట్రఫీ అయిపోతుందని చెప్పాను, అంటే మొత్తం అంత లొట్ట అయిపోతుందన్న. అలాంటి వాళ్ళలో మేము మజిల్ స్టిమ్యులేషన్ చేయిస్తాం. ఈ మజిల్ స్టిమ్యులేషన్ ఏంటి అంటే 2 రకాలుగా చేస్తాం. ఒకటి డైరెక్ట్ మజిల్ స్టిమ్యులేషన్ ఈజ్ బై గల్వానిక్ స్టిమ్యులేషన్, లేదా నర్వ్ స్టిమ్యులేషన్ అయితే ఫెరాడిక్ స్టిమ్యులేషన్. అంటే ఏ నర్వ్ ఏ మజిల్కి వెళ్తుంది, ఏ మజిల్ ఎంత ఎఫెక్ట్ ఉంది దాన్ని అసెస్ చేసి ఫిజియోథెరపిస్ట్కి చెప్పినప్పుడు ఆ మజిల్స్ని అతను రోజు 2 పూట్ల స్టిమ్యులేషన్ చేస్తారు. నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళేటప్పటికి ఈ మజిల్స్ ఎప్పుడైతే మొబిలైజేషన్ వచ్చి బాగుంది, ఎస్ ఈజ్ ఫిట్ అన్నప్పుడు నౌ గ్రాడ్యువల్గా షోల్డర్ అబ్డక్షను, షోల్డర్ రొటేషను చేసిన తర్వాత షోల్డర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చెప్తాం. ఈ షోల్డర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months చెప్తాం. సో యూజువల్గా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బై ది ఎండ్ ఆఫ్ 6 months అంటే 1 season అనే మాట ఏంటంటే స్పోర్ట్స్లో వాడతాం. యూజువల్గా 1 season is 6 months. ఈ 6 monthsలో ఐ హ్యావ్ నోన్ పీపుల్ who has gone back to cricket, who has gone back to their games, racket games, especially shuttle badminton, tennis, cricket, all the people, ఎవరైతే స్పోర్ట్స్ పీపుల్ వస్తుంటారో they went back to the game. 6 months usual time. అదే పెద్దవాళ్ళలో they can attend their activities of daily living quite comfortably by the end of 6 months. So physiotherapy is also an important part of the treatment itself. Separate కాదమ్మా. సర్జికల్ ట్రీట్మెంట్ ఆర్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో 50% నేనైతే ఎంత సిన్సియర్గా ఎగ్జిక్యూట్ చేస్తానో అంత సిన్సియర్గా పేషెంటు చాలా మోటివేటెడ్ చేయాలి, ఫిజియోథెరపిస్ట్ కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ చేయాలి. సో ఫిజియోథెరపీ రోల్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, రొటేటెడ్ కఫ్ ప్రాబ్లమ్స్ అలాగే ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.